ఇక గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం పేరుతో మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి డిపో మేనేజర్ రాజశేఖర్, ఉద్యోగులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ నుంచే ప్రారంభం ఈ పథకం తప్పకుండా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ నమస్కారం. చాలా సంతోషం. బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చా? అంజలిలో దిగుదా ఉంది సరదాగా అందరితో కబుర్లు చెప్పుకున్నాం రోజుసేపు కాదు. ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ 6 అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఏవైతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో దానికి కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు, కొత్తగా దాదాపు 3000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం ఇది. సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతోమంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు. వాళ్ళకి నెలకి కనీసం 800 రూపాయల నుంచి 1000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తా ఉన్నాం. తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు 17,000 మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు. అంటే సుమారు 7 లక్షల రూపాయలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం. సో వైద్య సేవల కోసం కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, చిన్నపిల్లలు ఎవరైతే పాపం ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు పండుగ వాతావరణంలో కుటుంబం అంతా వెళ్ళే పరిస్థితులు కూడా ఈ రోజున ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు స్త్రీ శక్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్త్రీ శక్తి పథకం అనేది చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నేను కాలేజ్కి వెళ్ళటానికి చాలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ కాలేజ్ బస్సెస్, స్కూల్ బస్సెస్ ఫీజు కట్టలేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, తెనాలి ఎమ్మెల్యే గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క స్కీమ్